ఏపీలో సాగునీటి రంగానికి మళ్లీ ఊపిరి పోసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ 2 ఏళ్ల వ్యవధిలో విస్తృత చర్యలు చేపట్టింది. ఇందుకోసం క్యాలెండర్తో కూడిన ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. నీటి ప్రాధాన్యాన్ని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు గుర్తించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు పోలవరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులపై వివరించారు. ఒకవైపు వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు విధ్వంసమైన ఇరిగేషన్ ను అప్పగించారు అంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. నేడు ఇరిగేషన్ శాఖ క్యాలెండర్ ను కూడా రూపొందించుకున్నట్లు తెలిపారు. పోలవరం రాష్ట్రానికి వరం, జీవం లాంటిదన్నారు. 72% పోలవరాన్ని నాడే పూర్తి చేశామని, అప్పట్లో టీడీపీ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2021-22 నాటికే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని చెప్పుకొచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నాటి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. చివరకు పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లించారని ఆరోపించారు. మీరందరూ కూడా చూసారు, ఏదైతే ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2250 కోట్ల రూపాయల అక్షరాల నిర్వాసితులకి ఈ రోజు ఈ ప్రభుత్వం చెల్లించింది అని అంటే పోలవరం ప్రాజెక్టు పట్లే కాదు, పోలవరం నిర్వాసితుల పట్ల కూడా ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో అదే మనకు ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నా, ఆ రోజు 2019లో పాదయాత్రలో నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి గొడ్డల పార్టీ ఈ రోజు సమాధానం చెప్పాలి. 2019-2024 పోలవరానికి రీఎంబర్స్మెంట్ నిధులు వచ్చాయి. రీఎంబర్స్మెంట్ వచ్చినటువంటి నిధుల్ని పోలవరానికి ఖర్చు పెట్టలా. పోనీ కనీసం నువ్వు హామీలు ఇచ్చినటువంటి పాపం అమాయకులైనటువంటి నిర్వాసితుల్ని కూడా ఇవ్వడానికి, ₹1 ఇవ్వడానికి నీకు మనసు ఎందుకు రాలేదని ఈ రోజు మరి యొక్క గొడ్డల పార్టీని కూడా ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రకాశం, రాయలసీమ జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు మంత్రి నిమ్మల. కుప్పం, పొంగనూరు సహా చివరి ఆయకట్టుకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీరు లేకపోయినా పులిచింతల్లో 30 టీఎంసీలు నిలపడం, పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చిన కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకోగలిగామన్నారు. ఇకపై ఇచ్చే నీరు కేవలం తాగునీటి అవసరాలకే ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, వెలిగొండ ప్రాజెక్ట్ అంటే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాజెక్టు, కరువు ప్రాంతం ఉన్నటువంటి ప్రాజెక్టు. అటువంటి ఫ్లోరైడ్ బాధితులు కరువు ప్రాంతానికి మరి అత్యంత ఆసరా వెలిగొండ ప్రాజెక్టు. అటువంటి వెలిగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా, పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి జాతికి అంకితం చేశాడు మరి గత ముఖ్యమంత్రి. అంటే ఆయన ఏ రకంగా మోసం దగాలో ఆరితేరినటువంటి వ్యక్తో వెలిగొండ ప్రాజెక్టే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. మరోవైపు ఉత్తరాంధ్రలో సాగునీటి అవసరాల కోసం వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థసాగరం సహా 11 కీలక ప్రాజెక్టులను 3000 కోట్ల వ్యయంతో 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.